అవన్నీ వదిలేసి ప్రజల కోసం వచ్చాడు కదన్నయ్య. అంతకన్నా కింగ్ ఎవరన్నా ఉంటారా? అన్నయ్య అలా అంటే ఇలానే ప్రజలు మేలు చేస్తున్నాడు, ప్రజలకు మేలు చేస్తూ సినిమా కూడా తీస్తున్నాడు కదా. ఎందుకు ఓజీ వస్తుంది కదా, అంతకన్నా ఏమన్నా కావాలా? అంటే ప్రజల లోపాలు తెలుసుకుంటూ మేలు చేస్తూ మంచిగా సినిమా కూడా తీస్తున్నాడు కదా, అంతకన్నా ఏం కావాలి? ఒకవేళ డిప్యూటీ సీఎం అదే మన హోమ్ మినిస్టర్ తీసుకుంటే ఎలా ఉంటుంది? హోమ్ మినిస్టర్ అయితే ఏ1 చేస్తాడన్న, నేను చెప్తున్నా. కళ్ళు మూసుకొని డెవలప్ అయిపోతుందండి. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారి నుండి ఎలాంటి అభివృద్ధి మనం చూసుకోవాలి? నేనైతే ఇప్పుడైతే ఆంధ్రాలో నాకు తెలిసిన జాబ్ లోపం ఉందని, అవి ఒక్కటి వస్తే అవి కూడా చేస్తాడని నేను కోరుకుంటున్నాను. అవచ్చు అన్నయ్య, పక్క ఈ విధంగా డెవలప్ చేస్తే ఖచ్చితంగా సీఎం అవుతాడని నేను గ్యారంటీ ఇస్తాను. అంటే అప్పుడు తను ఎప్పటికీ ఒకటే విధంగా ఉన్నాడని, అప్పటికి ఇప్పటికి ఏ చేంజ్ లేదు. అప్పుడు ప్రజల్ని ఫ్యాన్స్ని ఎలా చూస్తున్నాడో అలాగే చూస్తున్నాడు. ఫస్ట్ ఫ్యామిలీ కాదు, ఇప్పుడు నాకు నా ప్రజలు ముఖ్యమని ఉన్నాడు. అలా నేను చెప్తామన్నయ్య, మేలు చేస్తున్నాడు కదా. పాలకూరులో వెళ్ళి చూడండి, చూసి చెప్పండి అన్నయ్య. సో అన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా స్పందించలేదు. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత స్పందించాడు, ముందే స్పందిస్తున్నాడు కదన్నయ్య. నీకు ఎందుకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానన్నయ్య, కరోనా టైం. ఆ టైంలో పిల్లలకు స్కూల్ పిల్లలకు ఎగ్జామ్స్ పెట్టాలని తిరిగారు. కానీ పవన్ కళ్యాణ్ ఒకరే కదా రివర్స్ తిరిగింది. రివర్స్ తిరిగి పిల్లలకి ఎగ్జామ్స్ వద్దు, దానివల్ల ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడుతుందని చెప్పి. అంతకన్నా హీరో గల ఎవరైనా దొరుకుతారా? ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో మరి టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఎలా ఉండబోతుంది? నేను కూటమి అంచాను, కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సింగిల్గా వస్తాడనే, సింగిల్గా గెలుస్తాడు. వేరే వాళ్ళతో కలిసి అవసరమే లేదు ఆయనకు. ఈ విధంగా డెవలప్ చేస్తాడంటే అప్పుడు వైసీపీ వాళ్ళు అంటాడు కనీసం డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదు అని. కలవకపోతే అదేందన్న, నీకు డెవలప్మెంట్ కనపడుతుంది కదా. డెవలప్మెంట్ కనపడినప్పుడు ప్రజలు ఓట్లే వేస్తారు. ఎందుకేరు అంటే కనీసం పిఠాపురం రోడ్లు కూడా సరిగ్గా ఇంతవరకు ఏమీ చేయలేదని ప్రజలు కూడా చెప్పడం మనం చూస్తున్నాం ఆల్రెడీ. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు నేనే చెప్తున్నా కదా అన్న, ఆంధ్ర క్యాండిడేట్ అయితే వస్తారన్నయ్య. ఇప్పుడు మేలు చేస్తున్నాడు ఆయన, అంత మేలు చేస్తున్నప్పుడు ప్రజలు ఎందుకు ముందుకు రారు? గెలిచిన పిఠాపురంలో ఏం చేయలేదు అంటున్నారు కదా జనాలు. ఏం చేయట్లేదు, చూడండి, వెళ్ళి చూడండి అన్నయ్య, చూసి చెప్పండి. అంటే అక్కడ ఆయన ఇల్లు కట్టుకుంటే డెవలప్ ఆయన ఇల్లు కట్టుకోవట్లేదు కదా, ప్రజల వరకు వెళ్తున్నాడు. నీకు వెళ్ళి ప్రాబ్లమ్స్ తీసుకుంటున్నాడు. ప్రజలకు వరకు వెళ్ళి ప్రాబ్లం తీసుకోవడం గొప్ప అన్నయ్య. ఎవరు రాలేదు, నీకు ప్రజల ముందు వరకు వచ్చి తీసుకోవడంలో గొప్పే కదా. అంటే ఇప్పుడు చేస్తున్న సినిమాల వాళ్ళకే ఇబ్బంది అవుతుందని ఒక పక్క ఏం రత్నం కూడా ఆ సినిమా స్టార్ట్ చేస్తున్నాను డేట్లు వాళ్ళకి ఇచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకా పిఠాపురంలో ఏమైనా ఉండే అవకాశం ఉందా? మళ్ళీ ఇంకా సినిమాలు చేసే అవకాశం ఉందా? నేనైతే ఉంటానని చెప్తున్నా. ఎందుకంటే సినిమాతో పాటు ఆయన రెండు మేనేజ్ చేస్తున్నాడు. డిప్యూటీ సీఎం కన్నా కనీసం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కి న్యాయం చేస్తున్నాడు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్. నాకైతే న్యాయం చేస్తున్నాడు అనిపిస్తుంది. నీకేం చేస్తున్నాడు? నీకు కదా, ప్రజలకు కదా, ఓటేసిన ప్రజలకు న్యాయం చేయాలి కదా. చేస్తున్నాడు కదా. ఏం చేస్తున్నాడు? ప్రజల వరకు వెళ్ళి ప్రాబ్లమ్స్ తెలుసుకొని సీఎం ముందర పెడుతున్నాడు కదా. సీఎం ముందర పెడుతున్నాడా లేదా?